రామగుండం ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ను నిత్యం సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. 2021 మార్చి 22న యూరియా ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 20 సార్లు టెక్నికల్ సమస్యలతో ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోయింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 2 సార్లు ప్లాంట్ షట్డౌన్ కాగా, ఇక తాజాగా హెచ్ఆర్ మెషినరీలో సాంకేతిక లోపం కారణంగా ఉత్పత్తి మళ్లీ నిలిచిపోయింది. దీని ప్రభావం యూరియా ప్రొడక్షన్ ట్రాన్స్ఫర్ పై చూపుతోంది. దీంతో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామగుండ యూరియా ప్లాంట్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన సందర్భంలో పైప్ లైన్లతో అమోనియా లీక్ అవుతోంది. దీంతో ప్లాంట్ మొత్తాన్ని రోజుల తరబడి షట్డౌన్ చేయాల్సి వస్తోంది. మే 8 నాడు ప్లాంట్లో ఏర్పడిన లీకేజీ సమస్య కారణంగా జూన్ 15 వరకు 39 రోజులు ప్లాంట్ను షట్డౌన్ చేశారు. మళ్లీ జూలై 16న సమస్య ఏర్పడటంతో ఆ రోజు నుంచి ఆగస్టు 4 వరకు 20 రోజులు ప్లాంట్ షట్డౌన్ అయింది. ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్లో రోజుకు 2200 టన్నుల అమోనియా, 3850 టన్నుల వేప నూనె కోటెడ్ యూరియా ఉత్పత్తి చేసేలా డిజైన్ చేశారు. ఈ ప్లాంట్లో ప్రతి ఏటా 12,75,000 టన్నుల యూరియా ఉత్పత్తి చేసి వివిధ ప్రాంతాలకు రవాణా చేయాలి. అయితే ఆర్ఎఫ్సిఎల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో టార్గెట్ మేరకు ఉత్పత్తి జరగడం లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8,40,000 టన్నుల యూరియా ఉత్పత్తి కాగా, 2023-24లో 11,14,000 టన్నులు, 2024-25 సంవత్సరంలో 11,95,000 టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం 2025-26 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 4 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తిని టార్గెట్గా పెట్టుకోగా 2.71 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే చేయగలిగారు. ఆగస్టులో 69,000 టన్నుల యూరియా ఉత్పత్తి చేసి రవాణా చేస్తానని గతంలో చెప్పిన ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్ కేవలం 24,000 టన్నుల యూరియాను మాత్రమే సప్లై చేసింది. ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్లో యూరియా ఉత్పత్తి ప్రక్రియ కోసం సింథసిస్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసేందుకు ఏర్పాటు చేసిన హీట్ ట్రాన్స్ఫార్మర్ రీఫార్మింగ్ లో ఆగస్టు 14న టెక్నికల్ ఇష్యూతో లీకేజీ ఏర్పడడంతో ప్లాంట్ మరోసారి షట్ డౌన్ అయింది. ఈ మెషిన్ లో సాంకేతిక లోపం ఏర్పడితే దానికదే ఆటోమేటిక్ గా ట్రిప్ అవుతుంది. ఈ సమస్య ప్లాంట్ లో నిత్య కృత్యంగా మారింది. ఆర్ఎఫ్సిఎల్ లో 11.70% వాటా ఉన్న డెన్మార్క్ కు చెందిన హల్దర్ టాప్స్ అనే కంపెనీ ప్రతినిధులు వచ్చి L&T సంస్థ సహకారంతో రిపేర్లు చేపట్టారు. ప్లాంట్ షట్ డౌన్ అయ్యి 12 రోజులు కాగా ఉత్పత్తి ప్రారంభమయ్యేందుకు మరో 10 రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్ఎఫ్సిఎల్ సిఎండి సర్వనన్ ఇటీవల నోయిడా నుంచి వచ్చి ప్లాంట్ ను పరిశీలించారు. అయితే నాణ్యత లేని పైపుల కారణంగానే హెచ్ఆర్ మిషన్ లో సాంకేతిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర రాష్ట్రానికి రావాల్సిన కోటా తగ్గించడంలో తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో నిరసన గళం వినిపించారు. యూరియా స్కామ్ కూడా ఒక పెద్ద మిస్ మేనేజ్మెంట్, ఫీల్డ్ మేనేజ్మెంట్ బై మిస్టర్ జయశంకర్ అండ్ నరేంద్ర మోడీ గారు. మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ డాక్టర్ వివేక్ గారు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 10,000 కోట్ల రుణమాఫీ చేయించి అది మళ్ళీ స్టార్ట్ చేపిస్తే ఈ రోజు 50%, ఇప్పుడు మొన్నటి వరకు 80%, 70% అంటుండే కానీ ఇప్పుడు కేవలం 50% ప్రొడక్షన్ వస్తుంది. దీని మీద మేము అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినాము, నడ్డా గారితో మాట్లాడినాము, సెక్రటరీలతో మాట్లాడినాం, కానీ వాళ్ళకి ఉద్దేశమే లేదని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఇది పబ్లిక్ లో కూడా మెసేజ్ వెళ్ళిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రమే యూరియా సరఫరా చేస్తుంది. కానీ తెలంగాణకి రావాల్సిన కోటా ఇవ్వకపోవడంలో తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరత సృష్టించింది బీజేపీ ప్రభుత్వం అయితే బీజేపీకి వత్తాసు పలుకుతూ యూరియా కొరత ఏర్పడిందని బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులకు దమ్ముంటే ఢిల్లీలో పోయి యూరియా కోసం ధర్నాలు చేయాలన్నారు. యూరియా డిస్ట్రిబ్యూషన్ చేసేది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం నుంచి యూరియా వచ్చినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. చాలా చోట్ల టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ బ్యాగులు తీసుకొని ఒక్కొక్క టన్ను అవసరం లేని దగ్గర వాళ్ళు ఓటింగ్ చేయడం జరిగింది. మొన్న ఒక లారీ కూడా పట్టుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఏదైతే కేంద్రంలో ఉందో ఆ కేంద్రం ఉన్న పార్టీ యూరియా సప్లై చేయాలి. నిజంగా టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేయాలనుకుంటే ఢిల్లీకి పోయి ధర్నా చేయాలి. వాళ్ళు ఇక్కడేదో ధర్నా చేస్తున్నా అర్థమవుతలేదు. అంటే వాళ్ళిద్దరూ ఢిల్లీలోనేమో ములాఖాత్ చేసుకుంటారు, ఇక్కడికి వచ్చేమో కేవలం నాటకం ఆడుతున్నారు. రామగుండం ఆర్ఎఫ్సిఎల్ షట్డౌన్ పేరిట కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు మజ్దూర్ సంఘం నాయకులు. వెంటనే సంస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్యలను గుర్తించి యూరియా ఉత్పత్తిని స్టార్ట్ చేయాలని కోరుతున్నారు.
ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ప్లాంట్ని లైటప్ చేయాలి, ప్రొడక్షన్ తయారు చేయాలి. ఖరీఫ్ సీజన్కు రైతులకు యూరియా అందించాలంటే హెడ్ ఆఫీసులో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఆయారం గాయారం కాకుండా ఇక్కడనే అడ్డ వేసి ప్లాంట్ నడిపించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికార వర్గం, ఇలా C&MD స్థాయి అధికార వర్గం కూడా ప్లాంట్ని విజిట్ చేయడం జరిగింది. ప్లాంట్ని విజిట్ చేసి వెంటనే లైటప్ చేయాలని, కానీ వారి ఆదేశాలను కూడా బేఖాతారు చేస్తూ ఇవాళ వాళ్ళంతా కూడా విర్రవీగుతూ ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, సంస్థలో ఏర్పడుతున్న సాంకేతిక కారణాలతో రైతులకు సకాలంలో యూరియా అందడం లేదు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు.